ఆంధ్రప్రదేశ్ జల జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టు. మరి ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు స్పిల్వే పూర్తయి ఏడాది పైన అవుతుంది. స్పిల్వే నుంచి నీటి విడుదల అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన పనులు ఏ విధంగా ఉన్నాయి చూసినా మనం ఏదైతే ప్రాజెక్టు స్పిల్వేలో 48 గేట్లు కూడా పూర్తి అయ్యి ఆ గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ స్పిల్వే ఎగువన గోదావరి సహజ ప్రవాహానికి అడ్డంగా నిర్మించాల్సిన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దానికి పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిపోయింది. దాని మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించాల్సి ఉంది. ఓవైపు వరదలు వస్తున్న నేపథ్యంలో వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా సీపేజ్ అంతా కూడా డీవాటరింగ్ చేసే పనులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా వచ్చే పుష్కరాలు ఆగస్టులో ప్రారంభమైతాయి. జూలైలో కల్లా ఈ పనులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఖచ్చితంగా ఏడాది ఉంది ఈ పనులకు సంబంధించి. మరి ఏడాదిలోగా ఈ పనులు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అలాగే ఇంజనీరింగ్ ప్రతినిధులు ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఏడాదిలోపు పనులు పూర్తి కావాలంటే నిర్వాసితులకు ఎప్పటిలోగా పరిహారం అందించాలి? ప్రభుత్వం చెప్పినటువంటి నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి ఏదైతే నిర్వాసితులపై ఉందినటువంటి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలవరం నిర్వాసితుల మాట ఏంటి, వారి ఆవేదన ఏంటి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏ విధమైనటువంటి అడుగులు వేస్తుంది ప్రాజెక్టులు అనేది ఇప్పుడు మన సంస్థకు సంబంధించి జీఎం ఇప్పుడు మనతున్నారు. ఏంటి సార్ ఈరోజు ప్రాజెక్టులో మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది నిర్మాణంలో? ఏ పనులు నిర్మాణం జరుగుతున్నాయి, ఏ దశలో ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకున్న ప్రకారం చెడు నడుస్తున్నాయి వర్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 3-4 మైల్స్టోన్ పెట్టున్నాం మనం ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడం కోసం. అందులో ఆల్రెడీ ఫస్ట్ మైల్స్టోన్ అయిపోయింది, మనకి లాస్ట్ డీవాల్ ఫినిష్ చేసాం. సెకండ్ ఏంటంటే డీవాల్ ఫినిష్ చేయడం కావాల్సిన ప్లాట్ఫామ్ రిమూవ్ చేసుకుంటూ మన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం సెకండ్ ఐటమ్ అంది. అది కూడా అలా నడుస్తూనే ఉన్నది. సో మనం ఏమనుకున్నామంటే బిఫోర్ మాన్సూన్ అప్ టు ఒక లెవెల్ దాకా వస్తే మనకి ఏంటంటే సిబిఐ వచ్చినా కానీ దాని ప్రాబ్లం లేదని చెప్పి అనుకుని మనం దాని ప్రకారం ప్రణాళిక వేసుకొని చేసుకుంటూ వస్తున్నాము. మనం అనుకున్నట్టుగానే లెవెల్ రీచ్ అవుతున్నాం. ఎందువల్లంటే మనకి ఆల్రెడీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం బిఫోర్ పుష్కర ఇది అయిపోవడం కోసం. దానికోసం ఎంత క్వాంటిటీ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ఉన్నది. దాని ప్రకారం మేము చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ దాన్ని అచీవ్ అవుతున్నాం మేము. వితిన్ ఈ జూలై ఎండ్కి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, యాక్చువల్ లెవెల్ రావాలని. ఆల్మోస్ట్ లెవెల్ వచ్చేస్తుంది. దాని తర్వాత యాజ్ చీజ్ నడుస్తూ ఉండేది వరకు మనకి ఏంటంటే ఇన్ ప్లాన్లో ఉన్నాం, షెడ్యూల్లో ఉన్నాం. మనం కాన్ఫిడెంట్ చెప్పగలము మన సీఎం గారు ఆశిస్తాం, లేకపోతే మన గవర్నమెంట్ WRD వాళ్ళ ప్లానింగ్ ప్రకారం ఏదైతే మనం అనుకున్నామో డెఫినెట్గా ఇది బిఫోర్ పుష్కర ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. గోదావరి ఫ్లడ్ కూడా స్టార్ట్ అయింది, సీపేజ్ జరుగుతుంది, అదేమన్నా అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉందా ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించి? ఏమన్నా యాక్చువల్గా మనకి గోదావరి మొదలైందండి. ఇది సెకండ్ ఫేజ్ అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వైల్ ఎండప్పుడు మనకి ఫుల్ సన్సెట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇదేంటంటే మనకి ఈ ఫ్లడ్ వల్ల మనకి సీపేజ్ వస్తుందండి. దానికి మనం లాస్ట్ ఇయర్ లాగానే ఇంకా ఎక్కువ సామర్థ్యం ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 250 to 260 మోటార్లు పెడుతున్నామండి, 88 హార్స్ పవర్ మోటార్లు. సో అరౌండ్ మనకి 20,000 ప్లస్ పెడుతున్నామండి హార్స్ పవర్. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు వచ్చిన వాటర్ మనం అప్పుడు డిప్లీట్ చేసుకుంటూ ఉంటాం, డివాటర్ చేసుకుంటాం. కాబట్టి అసలు వాటర్కి సీపేజ్ వాటర్కి మన ప్రోగ్రెస్కి నోవేర్ కన్సర్న్ అండి. దాని పని అదే, ఇది పనిదేనండి. ప్రోగ్రామ్ మనకి ఏం సంబంధం లేదండి. గ్యాప్ 2తో పాటు గ్యాప్ 1 కానీ గ్యాప్ 3 కానీ అక్కడ పనులు ఏ విధంగా ఉన్నాయి? అలా కదండి, గ్యాప్ 1 మనం ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ స్టేజ్లో ఉన్నామండి. గ్యాప్ 3 కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఫోకస్ అంతా కూడా 10 రోజులు గ్యాప్ 2 చేస్తూ ఉన్నాం. గ్యాప్ 1 కూడా నడుస్తూ ఉంది, బట్ ఎక్కువ ఫోకస్ ఇచ్చేది కొంచెం లోయర్ ఎలివేషన్లో ఉందండి. నాకు తెలిసి ఏంటంటే ఇది ఒక మనం అనుకున్న కాడికి మన ప్లాన్ ప్రకారం మన ఎలివేషన్ రీచ్ అవ్వగానే మొత్తం ఎన్ని కూడా వర్క్ మొదలవుతాయండి. ఛానల్స్ సంబంధించి ఏ విధంగా ఉందండి? స్పిల్ ఛానల్స్ ఎగువ దిగువ మొత్తం అంతా కూడా పూర్తయినట్టేనా? స్పిల్ ఛానల్ మనకి ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయండి. ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయండి. మోస్ట్లీ ఏంటంటే ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉన్నాం మనం. ఈ నది రావడం వల్ల కొంచెం ఆగుతుందండి. మళ్ళీ అగైన్ అక్టోబర్లో మొదలు పెడతా ఉండాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు పవర్ ప్లాంట్ కూడా నిర్మాణం జరగబోతుంది. ఆ సంస్థ పవర్ ప్లాంట్కి సంబంధించి పనులు ఎప్పటిలోగా జరగడం తొలి దశలో? అంటే పవర్ ప్లాంట్ కూడా సేమ్ మనకి షెడ్యూల్ ఇచ్చున్నాడు గవర్నమెంట్కి. మన షెడ్యూల్ దాని ప్రకారం నడుస్తూ ఉంది. ఈ వర్షం కానీ ఈ గోదావరి ఫ్లడ్ కానీ మా పనికి కానీ మా ప్రోగ్రెస్ కానీ అంతరాయం కలిగించేవాడిని. దట్ ఈస్ ఓన్లీ ముఖ్యంగా చెప్పాల్సింది అంతే. ఎందుకంటే ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించి ప్రధాన నిర్మాణం అది గోదావరికి అడ్డుకట్ట వేయాల్సిన నిర్మాణం, అది వచ్చే జూలైలోగా పూర్తవుతుంది అనుకోవచ్చా? గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చేందుకు ఎప్పటిలోగా అయ్యే అవకాశం? 100% పూర్తవుతుందండి. మీకు జూలై నాటికి 100% డ్యామ్ పూర్తి అయిపోతుంది.
ఖచ్చితంగా ఏడాదే ఉంది సమయం. ఈ సందర్భంగా నిధులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎలా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పోలవరం ప్రాజెక్టుకి నిధులకు సంబంధించి? ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఏం లేవు, నో ట్రబుల్స్ అండి. ఫైనాన్షియల్గా ప్రోగ్రెస్ కూడా మనం మెటీరియల్స్ అన్ని మనం ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నామండి. జస్ట్ లేయింగ్ ఏంటంటే మనం సిస్టమేటిక్గా వెళ్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి. యాక్చువల్గా ముందు కూడా చేయొచ్చు, బట్ మనకి ఏంటంటే యాజ్ పర్ క్వాలిటీ యాజ్ పర్ మనం చేస్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది. డెఫినెట్గా మనం విత్ ఇన్ జూలై వర్క్ ఫినిష్ చేస్తామండి. నిధులకు కొరత కానీ మెట్టు కొరత కానీ ఏమి లేదండి ఇక్కడ. అది చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా మనం చూసినటువంటి దాదాపు స్పిల్వే పూర్తయిపోయింది. గ్యాప్ 1, గ్యాప్ 3 పనులు పూర్తయ్యాయి. గ్యాప్ 2లో ఉన్నటువంటి దాదాపు స్టేజెస్ ఆర్ఎల్ స్టేజ్ అనేది కూడా దాదాపు పూర్తయింది. డ్యామ్ అనేది కూడా ప్రధాన నిర్మాణ పనులు వచ్చే ఏడాది జూలై కల్లా కూడా ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం. ప్రభుత్వం నుంచి నిధుల కొరత ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అలాగే వస్తున్నటువంటి వర్షాలు సీపేజ్ వల్ల కూడా ఇక్కడ నిర్మాణ పనులు ఆగేటువంటి ప్రసక్తి ఎక్కడా కూడా లేదు అంటూ కూడా ఇంజనీరింగ్ సంస్థ అయినటువంటి మెగా సంస్థ జిఎం గంగాధర్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా వచ్చే జూలై అంటే పుష్కరాల ముందుకల్లా కూడా పూర్తి చేసి తీరుతామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం డయాఫ్రమల్ ప్రాంతంలో ఉన్నాం. ఏంటి సార్ ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి? వైపు వర్షాకాల సీజన్ కూడా ప్రారంభమైంది. ఏ విధంగా ముందుకెళ్తున్నాయి పనులు? పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. ఆ రోజు 14, 19లో ప్రతి సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు మార్చుకుని 72% పూర్తి చేశాం. ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి వెళ్ళుండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. పోలవరం విధ్వంసం అయింది. డయాఫ్రమ్ వాల్ మొత్తం ధ్వంసమైంది. పోలవరం ప్రశ్నార్థకం చేసి ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేమని సాక్షాత్ అసెంబ్లీలో సైతం ఆ రోజునటువంటి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క పోలవరాన్ని పట్టాలెక్కించి 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించి ఆ లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఆయన పోలవరంలో క్షేత్రస్థాయిలో విజిట్ చేస్తూ 2 సెక్రటరియట్లో కూడా ప్రతి వారం 10 రోజులకు ఒక్కసారి రివ్యూ చేస్తూ లక్ష్యాన్ని సాధించేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ 2 ఏళ్లలోనే చూస్తే 15% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది, ఆ రోజు 72% మనం పనులు పూర్తి చేస్తే 2019కి 19, 24 5 సంవత్సరాల్లో వాళ్ళు 2% మరి గొడ్డల పార్టీ చేస్తే 2 ఏళ్లలోనే 15% ఈరోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయని అంటే ఈ పోలవరాన్ని ఏ రకంగా పట్టాలెక్కించి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందనేది ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ అంటే స్పిల్వే, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్, వీటినన్నింటినీ అధిగమించాం. ఇంకా మన దగ్గర ఉన్నటువంటిది ఛాలెంజ్ ఏదైతే మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామును మన నిర్మాణం. ఆ ఈసీఆర్ఎఫ్కు సంబంధించి మరి ఏదైతే గ్యాప్ 1, గ్యాప్ 2, అందులో ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ గ్యాప్ 2లో ఉన్నాం. ఈ గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు సంబంధించి కూడా క్లిష్టతరమైనటువంటి ఏదైతే ఇక్కడ శాండ్ పొజిషన్, క్లే ఫౌండేషన్ ఉంటే వాటిని కూడా అధిగమించి ఇది మొన్న 2025 నవంబర్లో స్టార్ట్ చేసాం. 2025 నవంబర్లో స్టార్ట్ చేసాం. ఈ రోజుకి చూస్తే 29%, 29% ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేసాం. అదే గ్యాప్ 1కి సంబంధించినటువంటి మెయిన్ డ్యామ్ చూస్తే అది 2025 మే నెలలో స్టార్ట్ చేసాం. ఈ రోజు చూస్తే 48% అది పూర్తి చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ యొక్క ప్రాజెక్టుకి అత్యంత ఏదైతే ముఖ్యాంశం ఏదైతే మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో ఈరోజు మరి 48 అదేవిధంగా 29 2 గ్యాప్లు కూడా ఈరోజు కంప్లీట్ చేసి ఈ పనుల్ని 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని అందుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి మొత్తం ఎంత మట్టి రాయికి అవసరం ఉంది, ఎంతవరకు అందుబాటులో ఉంది? ఏదైతే ఒక ప్లానింగ్ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా రివ్యూ తీసుకుంటూ ఆ రివ్యూలో కూడా ఈరోజు చేసేటువంటి పని వచ్చే నెల, వచ్చే సంవత్సరంలో కూడా ఏ పనులు చేయగలుగుతున్నామో షెడ్యూల్ తీసుకున్నాం. ఆ షెడ్యూల్ తీసుకోవడం ద్వారానే వర్షాకాలంలో సైతం పనులు ఆపకుండా జరుగుతూ ఉన్నాయి. ఈవేళ ఈ పురోగతి 2 సంవత్సరాల్లో వచ్చింది అంటే దానికి కారణం ఒకటి, బట్రస్ డ్యామ్ని సక్సెస్ఫుల్గా 100% మనం ఇన్ టైంలో నిర్మాణం చేసుకున్నాం.
దానివల్ల అప్పర్ కాపర్ డ్యామ్కి స్ట్రెంగ్త్ వచ్చింది మన బటర్ డ్యామ్ చేసుకోవడం ద్వారా. లేదంటే అప్పర్ కాపర్ డ్యామ్ దాని వాల్యూ 3 years 4 yearsే దాని స్ట్రెంగ్త్ ఉంటుందనేటువంటిది దాని నుంచి బట్టర్స్ డ్యామ్ నిర్మాణం చేసాం. అదేవిధంగా డీవాటరింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నాం. అందుకనే వరదల సమయంలో కానీ వర్షాకాలం సమయంలో కానీ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రోగ్రెస్. రెండవది రేపు వచ్చే వర్షాలు కానీ రేపు వచ్చే వరదలను కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు సంబంధించి ఏదైతే ఈ యొక్క మరి దీనికి సంబంధించినటువంటి సాయిల్ ఏదైతే అవసరమో అది కూడా సర్టిఫైడ్ సాయిల్ మనకి అవసరం. అటువంటి కోర్ ఏదైతే ఉందో అది కూడా దగ్గర 8.75 lakhs cubic meterలు అవసరం ఉంది. ఆల్రెడీ రేపు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 5.20 lakhs cubic meterని మనం ఆల్రెడీ స్టాక్ రిజర్వ్ చేసుకున్నాం. అదేవిధంగా రాక్కి సంబంధించి అయితే మరి ఏదైతే 492 ఏదైతే మనం లక్షల క్యూబిక్ మీటర్లు మనకు అవసరం. మరి దాన్ని చూసినట్లయితే ఇప్పటి వరకు 498 lakh cubic meterలు అవసరం. దానికి ఆల్రెడీ 13 lakh cubic meterలకు సంబంధించి కూడా మనం రిజర్వ్ చేసుకున్నాం. అది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హిల్ నుంచే మన పోలవరం ప్రాజెక్ట్ నుంచి హిల్ నుంచే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఎవ్రీడే దాన్ని ప్రొడక్షన్ చేసుకుంటున్నాం. అంటే ఈ రకంగా ఫ్యూచర్లో కూడా వచ్చే నెల 10 నెలల వరకు 12 నెలల వరకు కూడా మేము షెడ్యూల్ తీసుకుంటూ ఉన్నాం. ఆ షెడ్యూల్లో భాగంగానే ఈ పనులు కూడా దానికి సంబంధించిన స్టాక్ తోటి సహా ప్రిపేర్డ్గా అధికారులు ఉన్నారు, ఏజెన్సీలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే వచ్చే ఏడాది ఆగస్టులో పుష్కరాలు కాబోతున్నాయి. పుష్కరాల లోపే పూర్తి చేస్తున్నారు. ఏంటి మరి ఈ ప్రధాన డ్యామ్తో పాటు పవర్ ప్లాంట్కి సంబంధించి కూడా పనులు ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా పుష్కరాల లోపు అవుతుంది అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా మాకు ముందు ఇచ్చినటువంటి షెడ్యూల్ 2027 డిసెంబర్. అయితే పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఒక చారిత్రాత్మకమైనటువంటి గోదావరి పుష్కరాలు కాబట్టి ఆ పుష్కరాల సమయానికే మనము పూర్తి చేయాలి. అవసరమైతే పుష్కరాల కంటే ముందే మార్చి నెలకే కంప్లీట్ చేయాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు మీరన్నట్లుగా ఆ విద్యుత్ కేంద్రం పనులు కూడా చాలా స్పీడ్గా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రెండిటికి మించి నిర్వాసితుల సమస్య అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఈ రెండేళ్లలో 2250 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందజేశాం. అంతకుముందు 2016లో చంద్రబాబు నాయుడు గారు ఒక 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చారు. మధ్యలో 2019, 2024 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ₹1 నిర్వాసితులకు ఇవ్వాల. మళ్ళీ ఈరోజు 2 ఏళ్లలో మేము 2250 కోట్లు నిర్వాసితులకు ఇచ్చాం. మళ్ళీ ఈ జూలై నెలల్లో కూడా మళ్ళీ బిల్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ జూలై నెలలో కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మళ్ళీ 2250కి అదనంగా మళ్ళీ ఈ నెల కూడా అంటే ప్రతి నెల కూడా నిర్వాసితులకి ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే నిర్వాసితులు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలుస్తూ ఉన్నారు త్యాగధనులు అని. త్యాగధనులుగా నిర్వాసితులను గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు. అందుచేత ఈ ప్రాజెక్టుతో పాటుగా ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి R&R ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేయడంతో పాటు కాలనీలు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ ఉన్నాం. ఆ కాలనీల్లో కూడా సకలమైనటువంటి మౌలిక సౌకర్యాలు, డ్రైనేజ్, రోడ్స్, వాటర్, స్కూల్స్, అంగన్వాడీ, PSC ఇట్లా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేటువంటి విధంగా పోలవరం ప్రాజెక్టు ప్లస్ నిర్వాసితులు, విద్యుత్ కేంద్రం అన్నీ కూడా ప్యారలల్గా మనం పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పై ఉన్నాం. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం అనేది కూడా 29% వరకు కూడా పూర్తయింది. మట్టి రాయి తోలకం అనేది కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా గతంలో గోదావరి సహజ ప్రవాహం. ఈ సహజ ప్రవాహానికి అడ్డుగా కూడా ఇప్పటికే కాపర్ డ్యామ్ను నిర్మించి ఇప్పుడు ఈ కాపర్ డ్యామ్ మధ్యలో ఎగువ దిగువ కాపర్ డ్యామ్ మధ్యన ఈ మట్టి రాయితో కూడినటువంటి భారీ డ్యామ్ను అయితే నిర్మాణం చేస్తున్నారు. అంటే గోదావరికి ఒక అడ్డుకట్ట ఇది. ఈ ప్రవాహాన్ని ఇక్కడ నిలపడం ద్వారా ఈ సహజ నీటి గోదావరి అంతా కూడా కుడివైపు
వైపున నిర్మించినటువంటి స్పిల్వే వైపు వెళ్ళి ఆ స్పిల్వే మీదుగా కూడా ఆ నీరు అనేది కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ ప్రధానం మనం చూస్తున్నాం, ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో కాపర్ డ్యామ్ నుంచి దిగువ కాపర్ డ్యామ్ మధ్యలోనే గతంలో ఆ పాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అనేది కూడా నిర్మాణం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొత్త ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఈ భూమి లోపల దానికి సంబంధించి పునాదిగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ని అయితే వేశారు. ఈ డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు రెండు వైపులా కూడా ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే మట్టి రాయితో కూడినటువంటి దాదాపు 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కానీ రాయి కానీ అవసరమవుతుందని కూడా ముందుగా నిర్దేశించినటువంటి అంచనాల మేరకు అందుకు అనుగుణంగా కూడా దాదాపు పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే పుష్కరాల లోపు అవసరమైతే మార్చి కల్లా కూడా ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాదు అదే యుద్ధ ప్రాతిపదికన పోలవరం నిర్వాసితులకు చేయాల్సినటువంటి పరిహారానికి సంబంధించి కూడా ఆర్ఎండ్ఆర్ కాలనీలు కానీ పునరావాసం కానీ పరిహారం కానీ ఇవన్నీ కూడా ఇచ్చి తీరుతామంటూ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేయడం అయితే జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఓవైపు వర్షాలు ఓవైపు వరదలు వస్తున్నాయి. అయినా సరే ఇక్కడ జరిగేటువంటి సీపేజీకి సంబంధించి ఎటువంటి అడ్డంకి లేకుండా డీవాటరింగ్ చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు ముందుకెళ్లేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్టు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్టులో పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో ఉన్నాం. డయాఫ్రమ్ వాల్ మీద మనం ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ ఏదైతే భూగర్భం లోపల ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ దాదాపు కూడా పూర్తి అయిపోవడంతో మొత్తం దానిపైన నిర్మించాల్సినటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే మనం పూర్తి స్థాయిలో చెప్పుకోవాలంటే డయాఫ్రమ్ వాల్ అనేది ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి ఒక పునాది లాంటిది. భూగర్భంలో ఎటువంటి లీకేజీలు కూడా గోదావరి నీరు ఇటు నుంచి అవతలకి రాకుండా నిర్మించేటువంటి డయాఫ్రమ్ లోపల పూర్తిగా కూడా నిర్మాణం జరిగింది. దానిపైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే మట్టి అలాగే రాయితో కూడినటువంటి నిర్మాణం అనేది ప్రధాన డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్, అది ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్. ఆ నిర్మాణ పనులు ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. చూసినా మనం కొండరాళ్లను తీసుకువచ్చి ఇక్కడ ఒక అడ్డంగా కూడా అంటే గోదావరి సహజ ప్రవాహానికి అడ్డంగా ఒక కొండనే కృత్రిమంగా సృష్టించేటువంటి ప్రయత్నమే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం. ఆ పనులు కూడా జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద కొండరాళ్లను తీసుకువచ్చి వాటినన్నింటినీ కూడా యంత్రాల సహాయంతో ముక్కలు ముక్కలుగా చేసి ఎక్కడా కూడా లీకేజ్ అనేది రాకుండా వాటి మధ్య మట్టిని అలాగే రాయిని కూడా వేసి దాన్ని పూర్తిగా ఫిల్ చేస్తున్నారు. దాదాపు కూడా 30 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా కూడా తట్టుకునే విధంగా 50 లక్షల వరద నీరు వచ్చినా సరే తట్టుకునే విధంగా కూడా ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఉండాలనేది కూడా ఈరోజు ఒక దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ లీకేజీలు జరగడం, ఆ తర్వాత దారుణమైనటువంటి అగాధాలు ఏర్పడడం, దాదాపు పూర్తిగా పనికి రాకుండా అది వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత ఈ కొత్త డ్యామ్ అనేది కూడా నిర్మించడం జరిగింది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మీదే ప్రస్తుతం ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం మీద కూడా జరుగుతుంది. గ్యాప్ 1లో దాదాపు ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. గ్యాప్ 3లో మొత్తం 100% కూడా పనులు పూర్తయ్యాయి. మనం ఇప్పుడు ఉన్నది గ్యాప్ 2 అంటే దాదాపు 1750 మీటర్లు మనం చూసినాం కదా. ఇది అవతల కొండ నుంచి ఇటువైపు కొండ వరకు కూడా ఉన్నటువంటి దూరం 1.75 కిలోమీటర్ల దూరం ఇది. ఈ దూరం అంతా కూడా ఈ ఈసీఆర్ఎఫ్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం మొత్తం 41.52 మీటర్ల వరకు తొలి కాంటూర్ అయితే 45.72 మీటర్ల వరకు నిర్మించి పూర్తిగా కూడా నీటి నిల్వను మాత్రం తొలి కాంటూరు వరకే నీటిని నిల్వ చేస్తామంటూ కూడా ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల దాదాపు 1,06,000 కుటుంబాలు ఈరోజు ముంపుకు గురేటువంటి అవకాశం ఉంది. అటు భద్రాచలంలో కానీ, ఒరిస్సాలో కానీ, తెలంగాణలో కానీ ఇక్కడ పూర్తిగా కూడా నిర్వాసితులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్తో పాటు వారందరికీ పరిహారం ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఈ రెండవ కాంటూరు నిర్మాణం ఇప్పుడే జరిగినప్పటికీ కూడా అంత ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడం మాత్రం తాము చేయము అనేది కూడా ఈరోజు ఇంజనీర్లు కానీ అటు ప్రభుత్వం కానీ చెబుతున్నటువంటి వాదన. కేవలం తొలి కాంటూరు వరకే నీటిని నిల్వ చేస్తాం, 41.52 కాంటూరు వరకు అక్కడి వరకు పరిహారాన్ని ఇచ్చి పోలవరం ప్రాజెక్టును 2027 కల్లా కూడా పూర్తి చేస్తామనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్నటువంటి ఆ వాదన కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అటు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలంటే కనుక ఇంకా సమయం పడుతుంది. వారందరికీ కూడా ఇతర రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో
నిర్వహణలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ వారు కేంద్ర జల సంఘానికి చేసినటువంటి అడ్డంకులు అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉమ్మడి సర్వే పూర్తవడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తొలి కాంటూరు వరకు నీటిని నిల్వ చేసే విధంగా ఈ నిర్మాణం అనేది కూడా చేసి నీటిని నిల్వ చేయడం అయితే జరుగుతుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ నిర్మాణ పనులు ప్రస్తుతం వరదల వైపు వర్షం వైపు వస్తున్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2027 జూలై కల్లా కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామనేది కూడా ఈరోజు ఇంజనీర్లు కానీ అధికారులు కానీ చెబుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూసాం మనం ఇటు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులు కూడా 29% పూర్తయినట్లు మంత్రి రామానాయుడు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి ఈ పోలవరం ప్రాజెక్టు పుష్కరాలలోపు పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది. మరి నిర్వాసితులకు కూడా ఈలోగా పరిహారం చెప్పినట్లు ఏదైతే హామీ ఇచ్చిన విధంగా ఈలోపే పూర్తి చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం నుంచి.